హైడ్రా సంచలన నిర్ణయం తీసుకుంది. అక్రమ నిర్మాణాలకు బ్యాంకులు లోన్లు ఇవ్వకుండా కట్టడి చేయనుంది. 2 రోజుల్లో బ్యాంకర్లతో హైడ్రా చీఫ్ రంగనాథ్ సమావేశం కానున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ రంగ ప్రైవేటు బ్యాంకులకు హైడ్రా లేఖ రాసింది. బఫర్ జోన్, ఎఫ్టీఎల్ జోన్లలో అక్రమ నిర్మాణాలను కట్టడి చేయనుంది. బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలను హైడ్రా ఇవ్వనుంది. ఇందుకోసం ప్రత్యేకమైన లీగల్ టీం సైతం ఏర్పాటు చేశారు రంగనాథ్. ఇటీవల కూల్చిన భవనాలు, విల్లాలకు లోన్లు ఇచ్చిన బ్యాంకుల జాబితాను హైడ్రా సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. చెరువుల్లో నిర్మాణాలకు లోన్లు ఇవ్వడంపై హైడ్రా చీఫ్ రంగనాథ్ సీరియస్ అయ్యారు. ఫంక్షన్ రావట్లేదు అంటాడు. జనరల్ కామన్ సెన్స్ కదా. ఇప్పుడు నువ్వు ఎకనామిక్స్ పోయినప్పుడు కూడా అంతే అన్నది, మరి ఎఫ్టీఎల్ రాదని. బట్ ఎఫ్టీఎల్నే ఉంది. ఇప్పుడు డబ్బులో ఉంది, డబ్బులు చెప్తున్నాం. మరి వాడికి ఒకటికి తెల్లకి మనం ఏం చేస్తాం అర్థమవుతుంది సార్. మీరు బఫర్లో కట్టారు కరెక్ట్, వారికి రోడ్ ఎడికి వెళ్ళలేదు పాత అనుకుంటే మనం పెట్టేసుకున్నాం అంతే కదా. మన ఎఫ్టీఎల్లో పాత వాటిని వెయిట్ చేసుకో. అది లేదంటున్నారు ఎఫ్టీఎల్. ఒక వాల్ ఒకటి మనకు బఫర్లో, అది కూడా వాల్ వస్తుంది అన్నారు కదా. బఫర్లో ఉంది, బఫర్లో ఉంది. అనిపిస్తుంది. వాళ్ళు ఏమంటారు, ఫంక్షన్ రావట్లేదు అంటాడు. జనరల్ కామన్ సెన్స్ కదా. ఇప్పుడు నువ్వు ఎకనామిక్స్ పోయినప్పుడు కూడా అంతే అన్నది, మరి ఎఫ్టీఎల్ రాదని. బట్ ఎఫ్టీఎల్నే ఉంది. హైడ్రా సంచలన నిర్ణయం తీసుకుంది. బ్యాంకులకి పర్మిషన్ ఇవ్వద్దు అని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రామ్ నరేష్ నడి తెలుసుకున్నారు. రామ్ నరేష్, చెప్పండి, హైడ్రా కూల్చివేతలకు వెళ్ళినప్పుడు అక్కడున్న స్థానికులు కొంతమంది అసలు పర్మిషన్ ఎట్లా ఇచ్చారు, మరి బ్యాంక్స్ లోన్ ఎలా ఇచ్చినాయి, ఎందుకు మా నిర్మాణాలను కూల్చివేస్తున్నారు అని చెప్పి కూడా ప్రశ్నించడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇలాంటి కీలక నిర్ణయం తీసుకుంది అని చెప్పి భావించవచ్చా? భువన, ప్రధానంగా ఇప్పుడు హైడ్రాకి సంబంధించి కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అనుమతులు ఉన్నప్పటికీ హైడ్రా కూల్చివేస్తుండటంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అన్ని అనుమతులు ఉన్నా కూడా, అంటే రెవెన్యూకి సంబంధించి కానీ, మున్సిపాలిటీకి సంబంధించి కానీ, అదే జిహెచ్ఎంసీ పరిధిలో కానీ అన్ని అనుమతులు ఇస్తున్నారు. అదేవిధంగా బ్యాంకు లోన్లు కూడా ఇస్తున్నాయి. అంటే అనుమతులు ఉంటేనే బ్యాంకు లోన్లు ఇస్తాయి కాబట్టి అన్ని అనుమతులు ఉంటేనే బ్యాంకు లోన్లు ఇస్తున్న సందర్భంలో తమ ఇళ్లను ఎందుకు కూల్చివేస్తున్నారు అని చెప్పేసి బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే హైడ్రా సంస్థ సంబంధించిన చైర్మన్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. రంగనాథ్ కొద్దిసేపటి క్రితమే బ్యాంకర్లకు లేఖ కూడా రాశారు. అంటే ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థల బ్యాంకులతో మరో 2 రోజుల్లో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. అనుమతులు అంటే హైడ్రాకి సంబంధించిన ఎన్ఓసి లేకుండా ఎలాంటి నిర్మాణాలకు వీళ్ళు అనుమతులు ఇవ్వద్దు అని చెప్పేసి ఆయన లేఖలో కోరినట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఏంటంటే ప్రస్తుతం ఏదైతే కూల్చివేతలు ఉన్నాయో ఆ కూల్చివేతలకు సంబంధించి బ్యాంకు లోన్లు ఇవ్వడంతో తాము, అంటే బాధితులు ఎవరైతే ఉన్నారో, మేము ఇప్పుడు వీటికి సంబంధించిన ఎన్ఓసి అంటే ఈఎంఐలు ఎలా పే చేయాలి ఏంటి అనే దాని మీద కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే రంగనాథ్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని బ్యాంకర్లకు ఒక లేఖ రాశారు. ప్రధానంగా ప్రభుత్వ ప్రైవేట్ రంగ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఇక నుంచి హైడ్రాకి సంబంధించిన ఎన్ఓసి ఉంటేనే బ్యాంకు లోన్లు మంజూరు చేయాలని చెప్పేసి దీనికి సంబంధించి 2 రోజుల్లో కీలక సమావేశం నిర్వహించినారు. దీనికోసం అని చెప్పేసి ప్రభుత్వ ప్రైవేట్ రంగ బ్యాంకర్లందరికీ ఆయన ఈ విజ్ఞప్తి అంటే ఒక లేఖను రాశారు. దీనికి సంబంధించి ఒక కీలక సమావేశం మాత్రం మరో 2 రోజుల్లో జరగనుంది. ఆ బ్యాంకర్ల సమావేశంలో ఈయన ఏదైతే అనుమతులు, అంటే ప్రధానంగా ఇప్పుడు కొత్తగా ఏవైతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఉన్నాయో వాటికి సంబంధించిన అనుమతులు ఇవ్వాలి అంటే కంపల్సరీగా హైడ్రాకి సంబంధించిన ఎన్ఓసి ఉంటేనే మీరు బ్యాంకర్లు లోన్లు ఇవ్వాలని చెప్పేసి, లేకపోతే ఆ తర్వాత జరిగే పరిణామాలకు ఎవరైనా ఉంటే, అంటే అనుమతులు లేకుండా ఎన్ఓసి లేకుండా ఎవరైతే నిర్మాణాలు చేస్తారో వాళ్ళే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి కూడా రంగనాథ్ స్పష్టంగా చెప్పారు. పూనా, రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్. బఫర్లో, అది కూడా వాల్ వస్తుంది అన్నారు కదా.